హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. హలో గైస్, ఈ వీడియోని చూస్ చేసుకున్నందుకైతే థ్యాంక్స్. ఈ వీడియోలో మనమైతే 15K లోపు టాప్ 5 బెస్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా అండర్ 15Kలో బెస్ట్ కెమెరా ఫోన్ వచ్చేసి మోటో G64 5G ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి మనకైతే బెస్ట్ కెమెరా ఫోన్ లాగా అయితే ఉంటుంది 15K సెగ్మెంట్లో. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదైతే మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే మోటో నుంచి వస్తుంది. 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 50 MP ఐఓఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. మనకైతే కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఈ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్ అండర్ 15Kలో. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ అయితే ఇందులో వాడుతున్నారు. గేమింగ్ కూడా మనమైతే మీడియం గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు, మంచిగా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది ఇందులో మనకి. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇంకా ఇప్పుడైతే మనం అండర్ 15Kలో బెస్ట్ లుకింగ్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీడియం బడ్జెట్లో బెస్ట్ లుకింగ్ ఫోన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇంకా అదేదో కాదు, పోకో X6 నియో ఫోన్. ఈ ఫోన్ అయితే మనకైతే మంచి కలర్ వేరియంట్స్తో కూడా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. 108 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. పర్ఫార్మెన్స్ల పరంగా అయితే ఈ ఫోన్ అయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో అయితే ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో అయితే ఈ ఫోన్ అయితే ఉంటుంది. 15K పరంగా చూసుకున్నట్టయితే ఇదైతే బెస్ట్ లుకింగ్ ఫోన్ ఇన్ ద మార్కెట్. ఇంకా ఇప్పుడైతే మనం అండర్ 15Kలో బెస్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే సామ్సంగే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి సామ్సంగ్లో మనకైతే సామ్సంగ్ M34 అనే ఫోన్ అయితే 15K బడ్జెట్లో బెస్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ లాగా అయితే ఉంది ప్రస్తుతానికి మార్కెట్లో. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.5 సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే, 50 MP 8 MP 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇందులో ఉంటుంది మనకి. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 MP సెల్ఫీ కెమెరాతో పాటు పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మనకైతే ఎగ్జాన్స్ 1280 చిప్ అయితే ఇందులో వాడుతున్నారు. సామ్సంగ్ ప్రాసెసరే. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది ఇందులో మనకి. అలాగే ఇంకా సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ పరంగా చూసుకున్నట్టయితే 4+5 అప్డేట్స్ ఇస్తుంది కాబట్టి ఇది బెస్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ లాగా అయితే 15K బడ్జెట్లో ఉంటుంది మనకి మార్కెట్లో. ఇంకా 15Kలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ గురించి మాట్లాడుకునే ముందు మీరైతే ఏ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ వచ్చేసి వివోకి సంబంధించిన ఫోన్ వివో T3X. ఈ ఫోన్ అయితే మనకైతే మంచి క్రేజ్ అయితే ఉంది, ఎందుకంటే 15Kలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ కాబట్టి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.72 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, IPS డిస్ప్లే, 50 MP ప్లస్ 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా వీళ్ళు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది మనకి. 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ సపోర్ట్ అయితే ఈ ఫోన్లో మనకు ఉంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి 15Kలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే మనకి మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే. ఇంకా ఫైనల్గా మనమైతే అండర్ 15Kలో బెస్ట్ ఆల్రౌండర్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఫోనే ఏదో కాదు, రియల్మీ P1 5G ఫోన్. ఈ ఫోన్ అయితే మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే మార్కెట్లో ఉంది. 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 MP 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా మన ముఖ్యమైన ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే మనకి లాంచ్ అయింది. 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంటుంది. అందుకోసమే ఈ ఫోన్ అయితే మనకి బెస్ట్ ఆల్రౌండర్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే అయింది అండర్ 15K బడ్జెట్లో. ఇవే టాప్ ఫోన్స్ మనకైతే 15Kలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మార్కెట్లో. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.